హలో ఆల్, వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. నేను మీ వినోద్ని. సో ఇవాళ మనము డిఫరెంట్ టెంపుల్ని గురించి తెలుసుకుందాం ఈరోజు. సో ఈ టెంపుల్ పేరు వచ్చేసి బృహదీశ్వర టెంపుల్. ఇది తంజావూరులో ఉంది. దీన్ని కట్టించింది రాజరాజ చోళ అనే రాజు. 1000 సంవత్సరాల క్రితమే ఇంత గొప్ప భారీ గుడి నిర్మించడం చాలా గొప్ప విషయం. గుడి పైభాగంలో ఉన్న పెద్ద రాయి కలశం సుమారు 80 టన్నులు ఉంటుంది. ఇది పూర్తిగా రాళ్లతో నిర్మించిన అద్భుత నిర్మాణం. గోపురం ఎత్తు సుమారు 216 అడుగులు ఉంటుంది. పైభాగంలో ఉన్న పెద్ద రాయి కలశం చాలా భారీది. ఆ కాలంలో క్రేన్లు లేకుండా ఎలా పెట్టారో ఇప్పటికీ ఆశ్చర్యకరం. ఈ గుడిలో ఉన్నది శివుడు. ఈయనను బృహదీశ్వర అని పిలుస్తారు ఇక్కడి వారు. ఈ ఊరికి తంజావూరు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, తాంజన్ అనే ఒక రాక్షసుడు చేసే పాపకర్మాలను సహించలేక సాక్షాత్తు విష్ణువు ఆ తాంజన్ అనే రాక్షసుని సంహరించాడు. విముక్తి కోసం తాంజన్ అనే రాక్షసుడు విష్ణువుని ప్రార్థించగా విష్ణువు ఒక వారం గడువిచ్చాడు. ఈ ఊరికి తాంజన్ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుందని పోను తాంజన్ ఊరు కాస్త ఊరుని కలుపుకొని తంజావూరు అయ్యింది. ఇంకా బృహదీశ్వర ఆలయ నిర్మాణం ఎలా జరిగిందంటే, తంజావూరుకి రాజు అయిన రాజరాజ చోళకి శివుడు అంటే అమితమైన భక్తి ఉండేది. ఆయన భక్తి తంజావూరు మొత్తానికి తెలియజేయడానికి ఇక్కడ బృహదీశ్వర ఆలయం నిర్మించడం జరిగింది. గర్భగుడిలో గోడలపై చోళ కాలపు పెయింటింగ్స్ ఉంటాయి. ఇవి సుమారు 1000 సంవత్సరాల పాతే. వెళ్ళినప్పుడు గమనించండి. గుడి ముందు ఉన్న నంది చాలా పెద్దది. ఈ గుడి నిర్మాణంలో ఎవరు పనిచేశారో వారి పేర్లు కూడా ఉంటాయి. ఎన్ని రోజులు ఆ వ్యక్తి పనిచేశాడనే డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా రాసి ఉంచారు గుడి గోపురాల మీద. అంటే ఆ కాలంలో పని వాళ్ళకు కూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూడొచ్చు చోళ రాజ్యం. ఈ గుడి గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్లో ఒకటి అని చెప్పొచ్చు. ప్రపంచ వారసత్వ స్థలంలో ఈ తంజావూరులో ఉన్న బృహదీశ్వర స్వామి ఆలయం. ఇంకా పెద్ద రహస్యం ఏంటి అంటే, గుడి ముందు ఉన్న పెద్ద నంది నిత్యం గుడి చుట్టూ తిరుగుతూ గుడిని కాపాడుతున్నట్లుగా ఇప్పటికీ అక్కడి పూజారులు చెప్తారు. ఇంకో కథ కూడా ఉంది. ఈ గుడికి వెళ్ళేటప్పుడు అహంకారం నేనే అంతా అనే భావంతో వెళ్ళకూడదన్న శాపం ఉంది అంటారు. ఒకరోజు చోళ రాజులలో ఒక రాజు ఈ ఆలయాన్ని చూసి నేనే ఈ ఆలయానికి మూలం అని, నేనే అన్నీ అనే అహంకారంతో మాట్లాడుతూ గుడి లోపలికి వెళ్ళడంతో ఆగ్రహించిన నంది నీ చోళరాజ్యం నెమ్మదిగా కనుమరుగు అవుతుంది అన్న శాపం పెట్టాడు. అందుకే చోళరాజ్యం తెలియకుండానే అదృశ్యం అయిపోయింది. మనం కూడా గుడి లోపలికి వెళ్లే ముందు అంతా ఈశ్వరమాయ, ఈ దర్శనం అనుకుంటూ వెళ్తే అక్కడ ఉన్న నంది మనకు VIP దర్శనం ఇప్పిస్తాడంట మనకు కనపడకుండా. కాబట్టి ఈ అద్భుతమైన బృహదీశ్వర ఆలయానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. తంజావూరుకి తిరుపతి నుంచి తిరుచి, మదురై, చెన్నై ఇలా అన్ని చోట్ల నుంచి బస్ సౌకర్యం ఉంది. ఎటు నుంచి మీరు వచ్చినా ఈ ఆలయం ముందు నుంచే బస్సులు వెళ్తాయి కాబట్టి మీరు గుడి ముందే బస్సు దిగొచ్చు. తంజావూరులో ఇంకేమైనా చూసాయి ఉన్నాయంటే గొప్పగా చెప్పుకునేది ఇదే. సో ఫ్రెండ్స్, ఇంకా టెంపుల్స్తో మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు మా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. థ్యాంక్ యూ.